జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్ చేయడం ఎలా అనే స్కూల్ ఉంటే దానికి ప్రిన్సిపల్ అనిల్ రావిపూడి. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి. మరి నిర్మాతల జోబులోంచి డబ్బు తీయకుండా తన మూవీ గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయడంలో అనిల్ సిద్ధహస్తుడు. తాజాగా వెంకీ సినిమా మొదలవ్వక ముందే తన మార్క్ ప్రమోషన్ షురూ చేశాడు ఈ డైరెక్టర్. మరి అవేంటో చూద్దామా? చూస్తున్నారుగా, షూటింగ్ కాదు కదా, కనీసం ముహూర్తం కూడా పెట్టకముందే తన ప్రమోషన్ మొదలుపెట్టారు అనిల్ రావిపూడి. మామూలుగా ఎవరైనా అకేషన్ దొరికితే ప్రమోట్ చేస్తూ ఉంటారు, కానీ అనిల్కి అకేషన్తో అస్సలు పనిలేదు. అనుకుంటే చాలు అలా రిలీజ్ చేస్తూ ఉంటారు. గతంలో సంక్రాంతికి వస్తున్నాం మనశంకర వరప్రసాద్ గారికి తన ప్రమోషనల్ వీడియోలతోనే సగం హైప్ పెంచేశారు ఈయన. తాజాగా వెంకీ కళ్యాణ్ రామ్తో చేయబోయే మల్టీస్టారర్ కోసం అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఎవరైనా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని అనౌన్స్ చేయాలంటే పోస్టరో వీడియోనో విడుదల చేస్తారు. అలా చేస్తే అనిల్ రావిపూడి ఎందుకు అవుతారు చెప్పండి? అందుకే పాత జంధ్యాల గారి స్టైల్లో ఓ సర్ప్రైజింగ్ వీడియో రిలీజ్ చేశారు ఈ దర్శకుడు. అందులో ఆయనతో పాటు జీవి ప్రకాష్ కూడా ఉన్నారు. బీమ్స్తో సాగిన 3 ఏళ్ల జర్నీకి కామా పెడుతూ కొత్త సినిమాకి జీవిని తీసుకున్నారు అనిల్. ఆ అనౌన్స్మెంట్ కూడా ఇదిగో ఇలా తనదైన స్టైల్లోనే ఇచ్చారు. ఈ దెబ్బతో వెంకీ అనిల్ సినిమా అప్పుడే ట్రెండ్ అవుతుంది. ముహూర్తానికి ముందే ఇలా ఉంటే రేపు షూట్ స్టార్ట్ అయ్యాక ఇంకే రేంజ్ ప్రమోషన్స్ చేస్తారో. ఏదేమైనా అనిల్ రావిపూడి అంటే ఆ మాత్రం ఉండాలి.